తెలంగాణలో పంటల సాగు తగ్గిందా? ఎల్నినో ఎఫెక్ట్ వానాకాలం సాగుపై పడిందా? గత సీజన్తో పోలిస్తే ఈసారి మన అన్నదాతలు సగం సాగైనా చేయలేదా? వానలు లేకపోవడంతో రైతులు ఆరుతడి పంట వైపు మొగ్గు చూపుతున్నారా? వ్యవసాయ రంగ నిపుణుల సూచనలేంటి? వాచ్ ఇట్. ఎల్నినో అనే వాతావరణ సమస్య వల్ల మరో కారణమో కానీ ఈసారి సకాలంలో వర్షాలు లేక ఖరీఫ్ సాగు మందగించింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఎప్పుడూ లేని విధంగా పంటల సాగు వెనుకబడినట్లుగా వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. సాధారణంగా ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.32 కోట్ల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా. ఇప్పటి వరకు కేవలం 15.10 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు నమోదైంది. గతేడాది ఇదే సమయానికి 28.41 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా ఈసారి కేవలం 15.10 లక్షల ఎకరాల్లో సాగు కావటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 17 జిల్లాల్లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షపాతం నమోదు కాలేదు. కేవలం 13 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మరో 15 రోజుల్లోపు విస్తారంగా వర్షాలు కురవకపోతే ఈ ఏడాది కరువు పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన పదును ఉంటేనే విత్తనం వేయాలని, తొందరపడి విత్తనం వేస్తే శ్రమ, డబ్బు నేలపాలైనట్లేనని వారు హెచ్చరిస్తున్నారు. 20 to 30 mm వర్షపాతం కంటిన్యూస్గా 2-3 రోజులు ఉంటేనే మనకి నేలలో రెసిడ్యువల్ మాయిశ్చర్ అనేది ఉంటుంది. అప్పుడే మొలక శాతం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఎవ్వరూ కూడా తొందరపడి విత్తనాలు విత్తుకోవడం అన్నది మాత్రం చేయకూడదు. చేసుకుంటే తర్వాత జర్మినేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ సీడ్ లాస్ ఉంటుంది. ముఖ్యంగా డ్యూరేషన్ లాస్. సీజన్ ఏంటంటే మనకి మళ్ళీ ఒకసారి సీడ్ ఫెయిల్ అయ్యాక మళ్ళీ గ్యాప్ ఫిల్లింగ్ చేయలేము, మళ్ళీ టోటల్గా దున్నుకొని మళ్ళీ వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కొంత వెయిట్ అండ్ సీ అని చూసుకొని వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే మాత్రమే మనము రైతులు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికే విత్తనాలు వేసిన జిల్లాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు. 1-2 వానలతో సరిపోదని, మరో 2-3 మంచి జల్లులు కురిస్తేనే పంటలు నిలబడతాయని, లేకపోతే మొలకెత్తిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక పక్క అరకొర వర్షాలు ఆందోళన కలిగిస్తుంటే మరో పక్క సాగు వ్యయం పెరగటం రైతులను ఇబ్బంది పెడుతోంది. దీంతో కౌలు రైతులు అధిక పెట్టుబడి అవసరమయ్యే పంటలకు దూరంగా ఉంటున్నారు. దాంతో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తక్కువ నీటితో సాగయ్యే పంటల వైపుకు మొగ్గు చూపాలని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఉద్యాన శాఖ కూడా తక్కువ నీటితో పండే పళ్ళు, కూరగాయల పంటల సాగును ప్రోత్సహిస్తూ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ముఖ్యంగా ఈ అపరాల పంటల్ని మనం అంతర పంటలుగా ఎంత వీలైతే అంత అపరాల పంటలను అంతర పంటలుగా వేసుకొని, అలాగే మనం వేసుకోవడానికి అవకాశం కూడా చాలా, ఇంకా అంటే ఆగస్టు వరకు కూడా మనము ఈ కంది వేసుకోవచ్చు. ఇక మిగతా అపరాలు అది మినుము కానీ పెసర కానీ ఇవైతే మనం జూలై 15 వరకు కూడా వేసుకోవచ్చు. కాబట్టి సో వెయిట్ చేద్దాము. సో ఇలాంటి సూచనలు ఏంటంటే ముఖ్యంగా రైతులకి ఏంటంటే గాబరా పడకుండా వెంటనే విత్తనాలు మొలకెత్తి ఇబ్బంది పాలవ్వకుండా సో మీడియా ద్వారా ఈ వ్యవసాయ శాఖ నుండి కానీ అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి ఎప్పటికప్పుడు మేము పేపర్ల ద్వారా కానీ అలాగే మీడియా ద్వారా కానీ సమాచారాన్ని అందిస్తున్నాం. సో దీన్ని తప్పకుండా పాటించాలని చెప్పి రైతులని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రానున్న 2 వారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు గాడిలో పడే అవకాశం ఉందని, లేకుంటే అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంటుందని వ్యవసాయ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.